హలో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో కార్తీక పురాణము 4వ అధ్యాయము చదవడానికి వీలు లేని వారు విని తరించగలరు. ముందుగా మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన இன்கம்ని சம்பாதிச்சுக்கோవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుంచి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహా తపస్వి, తమరు తెలియజే ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయునో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివల్ల మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యార్థము శివాలయమున గాని విశ్వాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నీతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలేను. దీపారాధన ఏ నూనెతో చేసిననో మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివసన్నిధిని కేగుదురు. ఇందుకొక ఇతిహాసము కలదు, వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుల కింద తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్ట ఐశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృషించి ఈ తీర్థస్థానమున తపము ఆచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడిలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడిలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 4 దినములు అటుల చేసెను. తత్పుణ్య కార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభ ముహూర్తమున ఒక కుమారుణ్ణి కనెను. రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తన దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజి అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనములు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్తన మగుడ్చు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతును తన కంటికింపకు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యములకు అటు చెప్పిన వార్లను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అట్లు తిరుగుచుండగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పరుడుచు అచ్చుట తటస్థించెను.
ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధుడైనకు శక్యము కాదు. అట్టి స్త్రీ కంటబడగానే రాజకుమారుని మత్తి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముద్దురాలే. కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయ్యన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశములగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుట తమ కామవాంఛ తీర్చుకొని చుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికురాలి ఇరువురును శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకుని గాఢలింగన మునర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును గదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆ అమ్ముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తరువాత వారి ఇరువును మహా ఆనందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం మగుట వలయును. ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలయును. శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెరుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకు కొరకు శివదూతలు విమానంలో వచ్చుట ఏలా చిత్రముగా ఉన్నది అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయునూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగకూడదు. తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మ రాహిత్యమొందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము